ప్రైజ్ లార్డ్. అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. గడిచిన రాత్రంతను కూడా దేవుడు మనందరినీ కూడా రక్షించారు. ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచారు. మనం ఈ రోజున సజీవులంగా ఉన్నామంటే కేవలం ఆయన యొక్క కృప మాత్రమే కదండి. ప్రతిరోజు కూడా మనం పని చేయడానికి ఎలా అయితే ఆహారం అవసరమో అదేవిధంగా ఆత్మీయతకు ఎదగడానికి, ఆత్మీయంగా దృఢపడడానికి దేవుని వాక్యం కూడా అంతే అవసరం. కాబట్టి ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యాన్ని విని ఆ విధంగా మనం జీవించాలి. ఈరోజు దేవాతి దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాక్యాన్ని మనం ఒకసారి చూసుకోగలిగితే, కీర్తనల గ్రంథము 57వ కీర్తన 2వ వచనం, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. Psalms chapter 57 verse 2, I cry out to God most high, to God who fulfill his purpose for me. Amen. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎన్నో అన్ఫుల్ఫిల్ కార్యాలు ఉంటాయి. అంటే సఫలము కానటువంటి పనులు ఉంటాయి కదండి. వాటి కోసం మనం తెగ ప్రయాస పడిపోతుంటాం. కొంతమంది కొన్ని అప్లికేషన్స్ పెట్టుకుంటారు, ఆఫీసుల చుట్టూ బహుశా తిరుగుతుండొచ్చు, అవి ఎలా అయినా సక్సెస్ అవ్వాలని. కొంతమంది కుటుంబంలో సమస్యలను బట్టి వారి బంధువుల దగ్గరకో లేదా పెద్దవారి దగ్గరకో తిరుగుకుంటూ ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించండి అని వారి చుట్టూ బహుశా తిరుగుతుండొచ్చు. కొంతమంది అనారోగ్య సమస్య ఎలా అయినా పోవాలని ఆయా ప్రాంతాలు, ఆయా హాస్పిటల్స్ వెళ్తూ ఉండొచ్చు. అయినప్పటికీ ఎందుకో మరే వాటి నుంచి వారికి విడుదల రావట్లే. ఈరోజు నువ్వు కూడా అటువంటి స్థితిలో ఉన్నావేమో. దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్న విషయం ఏంటండి అంటే, మన కార్యములు ఆయన సఫలపరచగలడు అని. ఈ కీర్తన రాసింది ఎవరు అంటే భక్తుడైనటువంటి దావీదు సౌలు చేతిలో నుంచి పారిపోతూ ఈ కీర్తన రాశాడు. వాస్తవానికి సౌలు దావీదును చెప్పడానికి పెద్ద రీజన్స్ ఏమీ లేకపోయినప్పటికీ దావీదు పారిపోతా ఉన్నాడు. దావీదు ఏ రోజు కూడా ఆ దేశ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి లేదా మంత్రి దగ్గరకో లేదా ఇంకెవరైనా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా పలానా సౌలు నన్ను చంపాలనుకుంటున్నాడు, ఇదేమన్నా న్యాయమేనా, నేను అతన్ని ఏమనలేదు కదా అని ఎవరి దగ్గర కూడా మొరబెట్టుకోలే. దావీదు చాలా క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే, నేను మొరబెట్టుకుంటుంది ఎవరికి అంటే నా కార్యములను సఫలం చేసే దేవునికి. హల్లెలూయా. ఈరోజు నువ్వు మనుషుల చుట్టూ తిరిగి అలసిపోయావేమో. ఎవరు సహాయం చేస్తారు, ఎవరు ఈ పని పూర్తి చేస్తారు, ఎవరి వల్ల ఇది సాధ్యమవుతుంది అని చెప్పి ప్రయాసపడుతున్నావేమో. నీ కార్యము సఫలం చేయు దేవుని దగ్గరికి రా. కొంతమంది మన యొక్క సమస్యలు వినరు అనట్లే, కానీ విన్న సమస్యలన్నీ కూడా వాళ్ళు తీర్చగలరా అండి? తీర్చలేరు. కానీ దేవుడు మాత్రమే మన కార్యాలను సఫలం చేయగలడు. మన పరిస్థితుల నుంచి, మన యొక్క అనారోగ్య సమస్యల నుంచి, మన యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి, మన కుటుంబపరమైన విభేదాల నుంచి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ సమస్యతో అయితే నువ్వు ఉన్నావో ఆ సమస్యను దేవుడు ఈరోజు పరిష్కరిస్తాను, నా దగ్గరికి రండి, నాకు మొర్ర పెట్టండి అని అంటున్నాడు. ఒక సందర్భంలో భక్సింగ్ గారు ఇంగ్లాండ్ అనే దేశానికి ఒక ప్రార్థనా కూటముల నిమిత్తం వెళ్లాల్సిన అవసరం ఏర్పడ్డది. అయితే ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చే సమయానికి అక్కడ ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఒక 2 నిమిషాలు ముందు వస్తే ఆ ఫ్లైట్ దొరికేది, కానీ ఫ్లైట్ మిస్ అయిపోయింది. అయితే భక్సింగ్ గారు వెంటనే ఏం చేశారంటే మోకరించి అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించారు. మనందరికీ తెలుసు, భక్సింగ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన ఆపే వ్యక్తి కాదు. ఆయన చివరి ప్రాయం వరకు, చివరి ఏజ్ వరకు కూడా నిత్యం ప్రార్థిస్తూ దేవుని పైన ఆధారపడుతుండే వ్యక్తి. సో ఆయన అలా ప్రేయర్ చేస్తున్నారు, ఎయిర్పోర్ట్లోనే ప్రార్థన చేస్తుంటే తనతో పాటు వచ్చినటువంటి కొంతమంది సహోదరులు, కొంతమంది సిస్టర్స్ చూసి నవ్వుతున్నారు. ఏమని? ఎందుకు అంటే, అయ్యా ఇది ఫ్లైట్ అండి, ఇదేమి ట్రైన్ కాదు, ఇదేమి బస్సు కాదు, మరలా వెనక్కి వచ్చేయడానికి మీరు ప్రార్థన చేయడం అనవసరం,
నెక్స్ట్ ఫ్లైట్కి ఏమన్నా ప్రయత్నం చేద్దాం అని అన్నారట. కానీ భగత్ సింగ్ గారు ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తున్నారు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరు ఊహించని విధంగా ఆ ఫ్లైట్ వెనక్కి వచ్చేసింది. హల్లెలూయా. దేవుని యొక్క ఆ సంకల్పం, దేవునికి ప్రార్థించగా ఆయన చేసినటువంటి కార్యం చూడండి. అయితే అందరూ కూడా ఆశ్చర్యపోయారు, షాక్ అయ్యారు. భగత్ సింగ్ గారు పేరు కూడా అనౌన్స్ చేశారు. మరలా రిటర్న్ వచ్చింది కనుక ఎవరైనా మిస్ అయిపోయిన వారు ఉంటే వాళ్ళు వచ్చి మరలా ఫ్లైట్ మీరు ఎక్కొచ్చని అనౌన్స్ చేశారు. భగత్ సింగ్ గారు లోపలికి వెళ్ళి కూర్చున్నారు. అసలు ఏం జరిగిందని కనుక్కుంటే ఆ ఫ్లైట్లో ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఒక రాణి గారు ఉన్నారట. ఆమె యొక్క రింగ్ ఆమె బస చేస్తున్నటువంటి హోటల్లో మర్చిపోయారట. ఆ రింగ్ చాలా విలువైంది, అంటే ధనపరంగా కాదు కానీ వారి యొక్క అధికారానికి అది గుర్తుగా ఉన్నదట, అది మెమొరబుల్గా ఉన్నదట. సో దానికోసం ఆమె మరలా రావడానికి పైలట్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా మొదటగా ఒప్పుకోలేదంట. కానీ ఆమె ఒక ప్రపోజల్ పెట్టింది, మీకు ఎన్ని కోట్లు కావాలన్నా అన్ని కోట్లు ఇస్తాను, నేను మరలా ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే వెనక్కి అన్నప్పుడు ఆ ఫ్లైట్ని వాళ్ళు వెనక్కి తీసుకొచ్చారు. ఒకసారి ఆలోచన చేయగలిగితే అదే భగత్ సింగ్ గారు అక్కడ ఉన్నటువంటి అధికారులను అడుగుంటే, వాళ్ళకి సమస్య చెప్పుకుంటే, అయ్యా నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఆ ఫ్లైట్ మిస్ అయితే నా యొక్క ప్రార్థనా కూటములు మిస్ అవుతాయని ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, కనీసం చివరికి ఫ్లైట్ ఓనర్ దగ్గరికి వెళ్ళినా కొన్నిసార్లు కార్యం జరగకపోవచ్చేమో, కానీ ఇక్కడ దేవునికి మొరబెట్టాడు. నా కార్యము సఫలము చేయగలిగిన దేవునికి నేను మొరబెడుతున్నాను కనుక ఆయన ఏం చేస్తాడు, నా కార్యాలన్నీ కూడా సఫలం చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వైపు చూడండి. నీ కార్యం సఫలం చేసేది మనుషులు కాదు. మనుషుల యొక్క సామర్థ్యం ఒక్కోసారి నీకు హెల్ప్ చేయలేకపోవచ్చేమో, కానీ దేవుడు ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తారు. నీకున్న వ్యాధుల నుంచి, నీకున్న సమస్యల నుంచి, నీకున్న బలహీనతల నుంచి, నువ్వు ఏదైతే సమస్య సాల్వ్ కావట్లేదు అని అనుకుంటున్నావో అవన్నీ కూడా దేవుని పాద సన్నిధిన పెట్టి చూడు, ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి తీరుతాడు. సర్వోన్నతుడు అయిన తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు. థ్యాంక్ యూ లార్డ్. ఒక అద్భుతమైన మాటలు మాతో మాట్లాడారు. మీకే స్తుతులు నాయన. ఈరోజు నా తండ్రి మీకు మొరబెట్టే వ్యక్తులుగా మమ్మల్ని ఉంచండి. ఏ కార్యాలైతే బిడ్డలు సఫలము చేసుకోలేక, సఫలపడక ఈ రోజున దుఃఖిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా వారి కార్యాలన్నీ కూడా సఫలపరచండి. మీకు మొరబెడుతుండగా గొప్ప అద్భుతాలు వారి జీవితంలో జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, అయ్యా ఎన్ని హాస్పిటల్ తిరిగినా వారి అనారోగ్యం పోవట్లేదేమో, మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఆర్థిక పరమైన అప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా కుటుంబపరమైన సమస్యల నుంచి, సమాధానం లేని స్థితి నుంచి విడుదల అనుగ్రహించండి. వారు చేస్తున్న ప్రతి కార్యమును కూడా సఫలపరచండి. ఉద్యోగ వ్యాపారాల్లో, పరిచర్యల్లో మీరు తోడై ఉండండి తండ్రి. ముఖ్యంగా ఈ రోజున మా యొక్క ప్రతి రాకపోకల్లో కూడా మీ రక్షణ మాకు దయచేయండి. క్షేమంగా వెళ్ళి మరలా క్షేమంగా గృహాలు చేర్చబడుటకు కృప దయచేయండి నాయన. అయా ఈ రోజున మేము మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యమును దయచేయమని, మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకొనమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అనుదినం అందించబడుతున్న ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము నమ్ముతున్నాం. ఈ యొక్క వాగ్దానాన్ని మీరు కూడా షేర్ చేయండి. రాజ్య స్వార్థలో పాలిభాగస్తులు అవ్వండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.